నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి సూచనలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. ధ్వజమెత్తిన వైసీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్. అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి సమన్వయంతో జిల్లాను అభివృద్ది బాటలో పయనించే విధంగా కృషి చేయాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల కలెక్టరేట్లో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ది పనులపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వ్యవసాయం, రహదారులు, డ్రైనేజీ, ఇరిగేషన్ శాఖల్లో అభివృద్ది పనులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లా సమగ్ర అభివృద్దికి పాటుపడాలని సూచించారు. జరుగుతున్న తీరు గురించి కానివ్వండి, వాటిలో ఉన్న ఇబ్బందుల గురించి కానివ్వండి, చాలా స్పష్టంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా రహదారులు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంపార్టెంట్గా తీసుకుని జనవరి, ఫిబ్రవరి కల్లా ఈ పాట్ హోల్స్ ఏదైతే పూర్తి చేయాలనుకున్నారో అవి ఇప్పటికీ 73% పనులు పూర్తయినాయి. ఇంకా 27% పనుల్ని ఫిబ్రవరి మాసంలో పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి రివ్యూలో స్పష్టం చేయడం జరిగింది. మరి కొంతమంది శాసనసభ్యులు దాని మీద క్వాలిటీ ఇంకా పెంచాలని, రోలింగ్ కానివ్వండి, లేకపోతే స్పెసిఫికేషన్ ప్రకారం చేయాలని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు. ఎవరైతే కాంట్రాక్టులు నాణ్యతని పాటించట్లేదో, డిపార్ట్మెంట్ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలని పాటించిన కాంట్రాక్టుల మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి సమావేశం అభిప్రాయపడిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించినంత వరకు మరి సంబంధిత మంత్రివర్యులు కూడా, ఎనర్జీ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు కూడా జిల్లాలో ఉన్న ఇరిగేషన్ సమస్యల గురించి చర్చించడం జరిగింది. టూరిజంకి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సీషోర్ చాలా పొడవైన సముద్ర తీర ప్రాంతం కానివ్వండి, ఇంకా అనేక వసతులు ఉండటం మూలంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి సమావేశం అభిప్రాయపడింది. ఈ రెండింటి మీద చర్చించి, ఎందుకంటే ఈ జిల్లాకి ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు కాబోతున్నాయి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సర్వీస్ సెక్టర్లో ఉన్న ఈ టూరిజం డెవలప్ అయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆదాయాలు కూడా పెరుగుతాయి. మరి ఇది ఒక టూరిస్ట్ సెంటర్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి ఈ 2 బీచ్లకు కూడా ఒక ప్రాజెక్టులు తయారు చేసి మరి అందరం కూడా, అందరు ప్రజాప్రతినిధులను కూడా కలిసి, ముఖ్యమంత్రి గారు కలిసి వచ్చే బడ్జెట్లో ఈ 2 డెవలప్ చేస్తానికి కావాల్సిన నిధుల్ని ఏర్పాటు చేస్తానికి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా మరి ఆర్టీఎస్ఎస్ వర్క్ల గురించి, మరి సూర్య గారి గురించి చర్చించడం జరిగింది. రుణాలు ఇప్పించడం కోసం, లబ్ధిదారులకు రుణాలు ఇప్పించడం కోసం ఒక ఆలోచన చేయమని చెప్పేసి చెప్పారు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చిందని చెప్పేసి కూడా మరి ఎనర్జీ మంత్రి గారు సభ దృష్టికి తీసుకొచ్చారు. అందరం కలిసి ఈ బాపట్ల జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళటానికి, రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా తయారు చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని బాలాజీ నగర్లో నగరపాలక సంస్థ అధికారులు కూల్చిన వైసీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని కాకాని పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ నెల్లూరు నారాయణ సొంత జాగిరా అంటూ ప్రశ్నించారు. తమ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సంపద సృష్టించడం అంటే ఉన్న ఆస్తులను పగలగొట్టడమా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్ఠగా వైసీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు, దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాష్ఠగా ఈరోజు పాపం బాలకృష్ణారెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది. వాళ్ళ తండ్రి సుబ్బారెడ్డి గారు 40 సంవత్సరాలుగా
ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇంటికి సంబంధించి 80 సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి, చేతులు మారాయి. ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు. పునర్నిర్మించుకుని కూడా దాదాపు 6-7 మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి 6 కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా, సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతాం, ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు, నోడా చైర్మన్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం, మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం, మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తాం అన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు పాప రకరకాలైనటువంటి జీవోలు తెస్తున్నాడు నారాయణ. ఒక జీవో కూడా తీసుకురా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టేస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలికి పోమని చెప్పి జీవో తెస్తే అదేనా తెస్తే బాగుంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ జాగీర్లాగా మీ ఇష్ట ప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మీకు ప్రజలకు సేవ చేయమని కానీ మిమ్మల్ని జాగీర్లాగా ఏలమని కాదు. మీరు అనుకుంటున్నారేమో మా ఇష్ట ప్రకారం మేము ఏలతాం, మా ఇష్ట ప్రకారం మేము ఈరోజు చేస్తామని చెప్పి పాపం ఇది ఇప్పటికే న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానంలో ఒకసారి సమీక్షిస్తున్నప్పుడు దాన్ని న్యాయ పరిధిలో ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు వాటన్నిటిని అతిక్రమించి కోర్టును కూడా లెక్క చేయకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చి వాళ్ళని దౌర్జన్యంగా అక్కడి నుంచి తరలించి వాళ్ళ సామాన్లు బయటేసి కూల్చేసేటువంటి అధికారం హక్కు మీకు ఎవరిచ్చారనేటువంటిది సందర్భంగా అడుగుతున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. సూపర్ 6 అమలు సాధ్యం కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చంద్రబాబు చేతులెత్తేశారని వైసీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజలను మోసం చేయడం కదా, ఇందుకు చంద్రబాబు పవన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలన సంక్షేమ పథకాల కోత, పన్నుల మోతగా ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల అమల్లో సెంచరీ కొడితే పవన్ చంద్రబాబు డాకౌట్ అయ్యారని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబును చూసి పారిశ్రామికవేత్తలు ఎందుకు రాలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి పాలన సూపర్ 6 పథకాలు అమలు చెయ్యలేమని, నేను సంపద సృష్టించలేనని, పేద సామాన్య వర్గాలకి ఇచ్చినటువంటి హామీలని అమలు చెయ్యలేనని చంద్రబాబు నాయుడు గారు నిన్న చేతులెత్తేశారు. పేద సామాన్య వర్గాల్ని మీరు మోసం చేయడం కాదా అని చంద్రబాబు గారిని ఒక్కళ్ళనే కాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో కూడా సూపర్ 6 అమలు చేస్తాం అని చంద్రబాబు గారు ఓదారగొట్టారు. 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను అద్భుతంగా పాలన చేస్తా జగన్ గారికి మించి అని ఇష్టానుసారం మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సూపర్ 6 అమలు చేయించే బాధ్యత నాది, నన్ను నమ్మండి, కూటమికి మద్దతు ఇవ్వండి, ఓట్లు వేయండి అని ఆయన చంద్రబాబు గారితో కలిసి ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయలేమని వారు ప్రకటించారు. దీని మీద మీరు స్పందించాలి, పోరాడాలి, సూపర్ 6 అమలు చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. లేదంటే ప్రజల్ని నమ్మించి మోసం చేసిన మిమ్మల్ని కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, చంద్రబాబు గారి పాలన అంతా కూడా సంక్షేమ పథకాల్లో కోత, పన్నుల మోత, సూపర్ 6 అమలు లేదు. ఇంకో పక్క మాత్రం పన్నుల మోత మోగిస్తా ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి 15,000 కోట్ల రూపాయలకు పైగా భారం వేశారు. రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజల మీద మరొక పిడుగు రేపు ఫిబ్రవరి 1న ఆస్తుల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారంట. ఇదొక భారం. ఓ పక్కనేమో విద్యుత్ ఛార్జీల పెంపు, మరొక పక్కనేమో భూముల రేట్లు పెంపు చేసి ప్రజల దగ్గర నుంచి పన్నులు విపరీతంగా వసూలు చేసే ప్రక్రియ. ఇంకో పక్కన చూశారుగా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతా ప్రజల్ని చలానాలు కట్టమని కనీసం
1,030 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. పాత చలానాలు కూడా కడితేనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ సెంటర్లో చూసినా, ఏ సందుగొందులో చూసినా పోలీస్ శాఖ వారు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి చలానాలు వసూలు చేస్తున్న మాట వాస్తవం. ఇదేం పాలన? సంపద సృష్టించడం అంటే ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచడం, భూమి రేట్లు పెంచి డబ్బులు లాగేయడం, చలానాలని ఇష్టానుసారం వసూలు చేయడం, ఇదా సంపద సృష్టి అంటే? నేను గతంలో కూడా చెప్పాను 4-5 నెలల కిందట. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ట్యూషన్ చెప్పించుకోండి అని. ట్యూషన్ చెప్పించుకుంటే బటన్ ఎలా నొక్కాలో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సెంచరీకి మించి బటన్ నొక్కితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క పథకం కూడా అమలు చేయలా, డక్అవుట్ అయ్యారు. ప్రజల్ని మాత్రం మోసపూరితంగా రన్అవుట్ చేశారు వాళ్ళు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారంటే ఒక్కసారి బటన్ నొక్కలేక చతికిల పడ్డారు. ఇది మోసం కాదా? ఇది కుట్ర కాదా? మేనిఫెస్టో సమయంలోనే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న మేనిఫెస్టోని పట్టుకోవాలా. ఆ రోజు కూడా ప్రజలు గ్రహించలేకపోయారు ఈ మేనిఫెస్టో అమలుకు సాధ్యం కాదని. అదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇది మాయ మేనిఫెస్టో అని. ప్రజలు ఈ మాయలో పడ్డారు. బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి. ఆ మేనిఫెస్టో అమలుకు సాధ్యం కాదని ఆ రోజే బీజేపీ పెద్దలు కూడా చెప్పారు కదా, అందుకనే కదా మేనిఫెస్టో ముట్టుకోవాలా. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఈ నెల 31న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు వాసవి తామ్ ట్రస్ట్ చైర్మన్ పి గోవిందరాజులు తెలిపారు. పెనుగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్య వైశ్యుల ఆరాధ్య దేవత వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా పెనుగొండకు తరలివస్తారని తెలియజేశారు. ఆర్య వైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టామని అన్నారు. ఈ నెల 31న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది కదా, అదంతా మీకు తెలుసు. ఇది చాలా పవిత్రమైన క్షేత్రం. విశ్వంలోనే అతి ఎత్తైన పంచలోహ విగ్రహం. గోల్డ్, సిల్వర్, కాపర్, టిన్, జింక్తో చేయబడ్డ విగ్రహం. 44,000 కేజీలు అంటే 44 టన్నుల తూకము. అమ్మవారు 2 పాదాలపైన ఈ ఎంటైర్ వెయిట్ నిలుచుకుంది. 8.7 రిచర్ స్కేల్ అర్థక్వేక్ భూకంపమైనను తట్టుకుంటుంది. అది లైట్నింగ్, థండర్ బోల్ట్స్, గుడుగు మించులు వస్తే దాన్ని డైవర్ట్ చేసే కెపాసిటీ ఉంది. మార్నింగ్ టైమ్స్ సూర్య రశ్మి అమ్మవారి ముఖారవిందానికి పడి సూర్యదేవుడు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని పోతాడు. సాయంత్రం మళ్ళీ సూర్య సన్సెట్ టైంలో అమ్మవారి పాదాలకి నమస్కరించేట్లా మన ఆర్కిటెక్ట్ దీన్ని ప్లాన్ చేసినారు. 365 రోజులు జరుగుతూ ఉంటుంది. మేము చాలా రుణపడి ఉన్నాము. సన్మాన్య ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా వాళ్ళ గవర్నమెంట్ డిసైడ్ చేసి అమ్మవారు అగ్నిప్రవేశం చేసిన రోజు చాలా పవిత్రమైన రోజు. దీన్ని స్టేట్ ఫంక్షన్గా వాళ్ళు డిక్లేర్ చేసినారు అధికారయుక్తంగా. అన్ని చోట్లను దీన్ని సంభ్రమంగా ఆచరించాలని గవర్నమెంట్ ఆదేశం ఇచ్చినారు. సుమారు 1 కోటి ఆర్య వైశ్యస్ ఉండరు త్రూఅవుట్ ఇండియా అండ్ అబ్రాడ్. వీరందరూ చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ గవర్నమెంట్కి రుణపడి ఉంటారు. వీళ్ళు చేసిన మహత్తరమైన పని ఇది. వాడికి మేము మా అఖిల భారత్ వాసవి పెనుగొండ ట్రస్ట్ తరఫున నమస్కారాలు చెప్తున్నాము. ఇది ఫస్ట్ సెలబ్రేషన్స్ వాళ్ళు చేస్తూ ఉండేది. అందుచేత మేమందరూ పోయి కమిటీ వాళ్ళంతా రిక్వెస్ట్ చేసుకున్నాడు. వాళ్ళు అక్సెప్ట్ చేసి వచ్చి వస్తామని చెప్పినారు. ఎల్లుండి వాళ్ళు ఇక్కడికి వస్తారు. 11:30కి అమ్మవారి గుడిలోకి వచ్చి అమ్మవారికి నమస్కరించి అక్కడ ఆశీస్సులు తీసుకొని చిన్న సభని వాళ్ళు కూడా ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ గురుపీఠము కడతా ఉన్నాము. మన సంస్కృతి సంస్కారం మూడియల్లాంటని మిగులుకోవాలా. అది మన సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్కి వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, సంస్కారం కానీ రావాలనేది మా ఉద్దేశము. అందుచేత ఇక్కడ వేద పాఠశాల కూడా ప్రారంభమవుతా ఉంది. ఇక్కడ ఉండే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, పూర్ స్టూడెంట్స్కి భోజనాలు పంపించే ఏర్పాట్లు కూడా మేము ఇప్పుడు చేస్తూ ఉన్నాము. మ్యాల్న్యూట్రిషన్ ఆంధ్రప్రదేశ్లో 37.2% ఉంది. చాలా హై అది మ్యాల్న్యూట్రిషన్, అపౌష్టికత, ప్రోటీన్ అంశం తక్కువ ఉంది. వాళ్ళకి ప్రోటీన్స్, వైటమిన్స్ అంతా సప్లై చేయాలి.
ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఇప్పించాలని ఇక్కడ ఒక ఆర్ఓ యూనిట్ చేయాలన్నాం. ఎవరు కావాల్సిన పబ్లిక్ వచ్చి నీళ్లు ఫ్రీగా పట్టుకోవచ్చు. ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాం. మీరంతా రావాలి, మీరంతా చూడాలని నేను సవినయంగా అఖిల భారత వాసు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.